హలో గైస్. సో లాస్ట్ 2-3 వీక్స్ తీసుకుంటే నేను పెద్ద వీడియో అయితే ఏం పెట్టలేదు. సో దానికి రీజన్ అయితే ఉంది. సో అదేంటంటే నేను ఒక రెజ్యూమే బిల్డర్ని అయితే క్రియేట్ చేసిన. సో దానికి మెయిన్ రీజన్ ఏంటంటే లైక్ ఆల్మోస్ట్ ఒక 10-15 మెంబర్స్ అయితే అడిగారు ఇన్స్టాగ్రామ్లో, లైక్ ఒక రెజ్యూమే ఎలా క్రియేట్ చేసుకోవాలి, రెజ్యూమే అంటే ఏంటిది అని చెప్పేసి. సో రెజ్యూమే క్రియేట్ చేసుకుంటే సరిపోదు, ఆ రెజ్యూమే ఏటీఎస్ ఫ్రెండ్లీ అయి ఉండాలి. సో అందుకని చెప్పేసి నేను ఏదైతే ఒక అప్లికేషన్ క్రియేట్ చేసినో యూజింగ్ స్ట్రీమ్లీడ్, సో దాంట్లో మీరు బేసిక్ డీటెయిల్స్ ఇస్తే యూజింగ్ ఎల్ఎల్ఎం ఒక ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ అయితే మనం క్రియేట్ చేసుకుంటాం. సో దాని యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, అండ్ ఆల్సో లైక్ ఈ వీడియోలో ఒక దగ్గర డెమో అయితే చూపిస్తా. సో ఈ జాబ్స్కి అప్లై చేసే ముందు మనకు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మంచి రెజ్యూమే ఉండాలి. నీ దగ్గర ఎన్ని డిగ్రీస్ ఉన్నాయి, ఎన్ని స్కిల్స్ ఉన్నాయి, ఎంత ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి ఫస్ట్ ఎవరు అడగరు. ఫస్ట్ నీ దగ్గర రెజ్యూమే ఉందా లేదా, రెజ్యూమే ఉంటే అప్లై చేయమంటారు. సో అప్లై చేసినాక ఫస్ట్ అది ఏటీఎస్ సిస్టంలోకి వెళ్తుంది. సో చెక్ చేస్తుంది అంత కరెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి. అంత కరెక్ట్ ఉంటే అప్పుడు అది రిక్రూటర్ దగ్గరికి వెళ్తుంది, లేకపోతే అక్కడే రిజెక్ట్ అవుతుంది. సో అందుకని చెప్పేసి రెజ్యూమే క్రియేట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అది కూడా ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే అయ్యి ఉండాలి. అంత ఓకే భయ్యా, బట్ ఏటీఎస్ అంటే ఏంటిది? సో సింపుల్గా దాని ఫుల్ ఫామ్ వచ్చేసి అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్. ఇది ఒక సాఫ్ట్వేర్ చాలా కంపెనీస్ అయితే యూస్ చేస్తాయి టు ఫిల్టర్ అవుట్ థౌజండ్స్ ఆఫ్ రెజ్యూమెస్. ప్రతిరోజు కంపెనీస్కి థౌజండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే వస్తాయి. సో రియల్గా ఒక మంచి చెక్ చేయడం అనేది ఇంపాసిబుల్. సో అందుకని చెప్పేసి అన్ని కంపెనీస్ కూడా ఈ ఏటీఎస్ సాఫ్ట్వేర్ అయితే యూస్ చేసుకుంటాయి. సో ఈ ఏటీఎస్ సాఫ్ట్వేర్ ఫిల్టర్ చేస్తుంది ఏవి రిలవెంట్, ఏవి ఇంపార్టెంట్ రెజ్యూమేస్ అని చెప్పేసి. సో మన రెజ్యూమే సరిగ్గా లేకపోతే, ఏటీఎస్ ఫ్రెండ్లీ లేకపోతే మన రెజ్యూమే ఇంకా ముందుకు వెళ్ళదు. సో మనకు రిజెక్షన్ మెయిల్ అయితే వస్తుంది, ఈవెన్ దో మన దగ్గర ప్రాపర్ స్కిల్ ఉన్నా, టాలెంట్ ఉన్నా. అండ్ నేను ఒక దగ్గర అయితే చదివిన లైక్ ఆల్మోస్ట్ 78% ఆఫ్ రెజ్యూమేస్ అయితే ఈ ఏటీఎస్ సిస్టమ్ వల్ల రిజెక్ట్ అయిపోతాయి అని చెప్పేసి. సో 78% అంటే చాలా పెద్ద నెంబర్ యాక్చువల్గా. సో ఇప్పుడు మనం ఒక రెజ్యూమేని ఏటీఎస్ ఫ్రెండ్లీగా ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. సో ఈ ఫస్ట్ థింగ్ వచ్చేసి సింపుల్ ఫార్మాటింగ్. రెజ్యూమేలో ఫ్యాన్సీ డిజైన్స్, టేబుల్స్, హెడర్స్, ఫుటర్స్, పిక్చర్స్ పెట్టకండి. సో మాక్సిమం అవాయిడ్ చేయండి. సో మీ రెజ్యూమే లేఅవుట్ ఎంత కాంప్లెక్స్గా ఉంటే ఏటీఎస్ సిస్టమ్ కూడా అంత కాంప్లెక్స్ అవుతుంది టు రీడ్ ద కంటెంట్. సింపుల్ వర్డ్ డాక్యుమెంట్ అయితే యూస్ చేయండి, ప్రాపర్గా హెడ్డింగ్స్ పెట్టండి, బుల్లెట్ పాయింట్స్ పెట్టండి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి కీవర్డ్స్. సో మన జాబ్ డిస్క్రిప్షన్లో ఏవైతే కీవర్డ్స్ మెన్షన్ చేస్తారో, లైక్ ఈ పర్టికులర్ స్కిల్ ఉండాలి, ఈ పర్టికులర్ ఫ్రేమ్వర్క్ రావాలి అని చెప్పేసి, సో వాటిని మీరు మీ రెజ్యూమేలో ఇంక్లూడ్ చేసుకోండి. థర్డ్ పాయింట్ వచ్చేసి ప్రాపర్ సెక్షన్స్ అయితే మెయింటైన్ చేయండి, లైక్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ప్రొఫెషనల్ సమ్మరీ, వర్క్ ఎక్స్పీరియన్స్, స్కిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్. చార్ట్స్, లోగోస్, గ్రాఫ్స్ అయితే పెట్టకండి. సో వాటిని ఏటీఎస్ సిస్టమ్ అయితే అసలు రీడ్ చేయదు. సో మీరు ఎంత క్రియేటివ్గా పెడదాం అనుకుంటే అంత పెద్ద ప్రాబ్లం. ఒకవేళ మీరు క్రియేటివ్ ఫీల్ ఉంటే లైక్ వీడియో ఎడిటింగ్ కానీ, లేకపోతే యూఎక్స్ కానీ, సో అప్పుడు మీరు కొద్దిగా క్రియేటివ్గా చేయొచ్చు కానీ, బట్ మోస్ట్లీ ఐ సజెస్ట్ సింపుల్ ప్లెయిన్ టెక్స్ట్ని అయితే ఫాలో అవ్వండి. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఫైల్ ఫార్మాట్. సో మీ రెజ్యూమేని ఐదర్ పీడిఎఫ్గా ఉంచండి, ఆర్ ఎల్స్ వర్డ్ డాక్యుమెంట్ ఫార్మాట్లో ఉన్న సేవ్ చేసుకోండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఏటీఎస్ సిస్టమ్స్ ఈ ఫార్మాట్లోని ఉన్న ఫైల్స్ని ఈజీగా రీడ్ చేయగలుగుతాయి, లైక్ ప్రాసెస్ చేయగలుగుతాయి. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లైక్ కొన్ని కంపెనీస్ స్పెసిఫిక్ ఫార్మాట్లో అయితే అడుగుతుంది. సో మీరు ఫస్ట్ ఆ కంపెనీ కెరీర్ పేజ్లో అయితే చూడండి, లైక్ వాళ్ళు ఏమన్నా స్పెసిఫిక్ ఫార్మాట్ అడుగుతున్నారా లేదా అని చెప్పేసి. ఒకవేళ అడగకపోతే గో విత్ ఐదర్ పీడిఎఫ్ ఫార్మాట్ ఆర్ వర్డ్ డాక్యుమెంట్ ఫార్మాట్. సో ఫైనల్గా ఈ 5 పాయింట్స్ యూస్ చేసుకొని మీరు ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మీ రెజ్యూమే ఏటీఎస్ ఫ్రెండ్లీ ఉంటే మీ జాబ్ సర్చ్ ట్రయల్స్లో సక్సెస్ రేట్ అనేది డెఫినెట్గా పెరుగుతుంది. అండ్ మీరు ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే క్రియేట్ చేయాలంటే లైక్ యూ డోంట్ నీడ్ ఎనీథింగ్, లైక్ సింపుల్గా ఈ అప్లికేషన్ యూస్ చేసుకొని మీరు ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే అయితే ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో దీని యొక్క లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్లో అయితే మెన్షన్ చేస్తాను. సో లాస్ట్ 2 వీకెండ్స్లో వాస్ వర్కింగ్ ఉంది. సో అందుకని చెప్పేసి పెద్దగా వీడియోస్ కూడా ఏం పెట్టలేం. సో మీరు ఈ సింపుల్ అప్లికేషన్ యూస్ చేసుకొని ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే అయితే ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో మీరు చేయాల్సింది లైక్ బేసిక్గా ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి. అండ్ ఆల్సో లైక్ మీరు ఏ జాబ్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పర్టికులర్ జాబ్ డిస్క్రిప్షన్ తీసుకొచ్చి ఈ అప్లికేషన్లో అయితే ఇవ్వండి, అండ్ రెజ్యూమేని ఈజీగా జనరేట్ చేసుకోండి. సో స్టార్ట్ విత్ ద పర్సనల్ ఇన్ఫో. సో మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఫోన్ నెంబర్, సో అక్కడ కంట్రీ కోడ్ అయితే మెన్షన్ చేయండి, లైక్ మనది ఇండియా కాబట్టి +91. అండ్ దాని తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఫిల్ చేయండి, దాని తర్వాత స్కిల్స్ అయితే ఫిల్ చేయండి. అండ్ ఆఫ్టర్ దట్ లైక్ ఎక్స్పీరియన్స్, ఒకవేళ మీరు ఫ్రెషర్ అయితే లైక్ యూ కెన్ ఇగ్నోర్ ఇట్. అండ్ దాని తర్వాత లైక్ ప్రాజెక్ట్స్ అండ్ అచీవ్మెంట్స్. సో లైక్ మీరు ఏమేమి ప్రాజెక్ట్ చేసారు కాలేజ్లో ఉన్నప్పుడు, లైక్ పర్సనల్ ప్రాజెక్ట్స్. అండ్ ఏమైనా అచీవ్మెంట్స్ ఉన్నాయా మీ కాలేజ్లో, లైక్ ఏమైనా హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేసిరా, లేకపోతే ఏదైనా కోడింగ్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసిరా అని చెప్పేసి. లైక్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దెన్ యూ కెన్ లీవ్ ఇట్. అండ్ ఫైనల్గా ఏదైతే జాబ్కి అప్లై చేస్తున్నారో సో ఆ జాబ్ యొక్క డిస్క్రిప్షన్, ఎందుకంటే లైక్ వీ నీడ్ ద కీవర్డ్స్, లైక్ ఆ జాబ్ డిస్క్రిప్షన్లో ఏమేమి కీవర్డ్స్ మెన్షన్ చేసారో అవి మన రెజ్యూమేలో ఉండాలి. సో అందుకని చెప్పేసి మనం జాబ్ డిస్క్రిప్షన్ కూడా తీసుకుంటున్నాం. సో ఫైనల్గా అన్ని డీటెయిల్స్ ఇచ్చేసి రెజ్యూమే అయితే
జనరేట్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా మన ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే ఇది. సో మీరు యూస్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. సో విల్ ఇటరేట్ అపాన్ దట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.